ప్రస్తుతం మనం ముఖ్యమంత్రి రేపు లాంచ్ చేయబోతున్న అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్లో ఉన్నాం. అమరావతి రాజధాని నగరానికి ఎంట్రీ ఇక్కడి నుంచే కాబోతోంది. మనం భవిష్యత్తులో అమరావతి నగర అవసరాలను దృష్టిలో పెట్టుకుని దాదాపుగా 21.77 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మిస్తున్న నేపథ్యం కనిపించింది. దాదాపుగా అది పూర్తయింది. 3 దశల్లో దీన్ని నిర్మాణం పూర్తయింది. మొదటి దశ దొండపాడు నుంచి వెంకటాపాలెం మీదుగా మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు 14.5 కిలోమీటర్ల వరకు అక్కడ రహదారి నిర్మాణం 2016 జూన్ 6న శంకుస్థాపన చేశారు. అప్పట్లో 2017 వరకు 2019 వరకు ఈ కార్యక్రమం జరిగింది, వాటి నిర్మాణం జరిగింది. ఆ తర్వాత 2019లో 2019 మా ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ పరిస్థితులు మారాయి. ఈ నిర్మాణం ఆగిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంట్రాక్టర్లని వాళ్ళకున్న టెక్నికల్ ఇష్యూస్ అన్నింటినీ పక్కన పెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ వీటిని ప్రారంభించారు. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి సెకండ్ ఫేజ్లో దాదాపుగా 3.9 కిలోమీటర్లు ఉండవల్లి వరకు, పెనుమాక మీదుగా ఉండవల్లి వరకు ఈ రహదారి నిర్మితమైంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఎలివేటెడ్ కారిడార్ ద్వారా 3వ దశ కావాల్సి ఉంది, అది పెండింగ్ ఉంది. అది ఉండవల్లి నుంచి 3.5 కిలోమీటర్ల రహదారి ఎలివేటెడ్ కారిడార్ని మణిపాల్ హాస్పిటల్ సమీపంలో చెన్నై కలకత్తా జాతీయ రహదారికి దానికి అనుసంధానం చేయబోతున్నారు. సో ఆ తర్వాత అది అప్పటికి పూర్తిగా రహదారి కంప్లీట్ అవుతుంది. ప్రస్తుతం ఇది ఎలివేటెడ్ కారిడార్ ఎక్కడైతే ప్రారంభం అవుతుందో అక్కడ ఇంటర్చేంజ్ వస్తుంది. అక్కడ నుంచి ఇప్పుడు విజయవాడ నగరానికి అవసరమైన కనెక్టివిటీని పెంచడానికి ఈ కొత్తగా ఈ రహదారిని ఏర్పాటు చేయాలనుకున్నారు. అందుకనే 2 స్టీల్ బ్రిడ్జిల్ని ఈ ప్రాంతంలో నిర్మించారు. ఒక స్టీల్ బ్రిడ్జి ప్రస్తుతం మనం ఉన్నది, ఇది ఈ బకింగ్హామ్ కెనాల్ మీద 1.10 మీటర్ల మేర ఇది ఉంటుంది, 110 మీటర్లు. దీని కాస్ట్ 50 కోట్ల రూపాయలు. అలాగే ఇంకొక స్టీల్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం జరిగింది. అది వచ్చి కొండవీటి వాగు అలాగే గుంటూరుకి సంబంధించిన కెనాల్కి సంబంధించి ఆ రెండు కలిసే జంక్షన్ మీద 280 మీటర్ల మేర దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 2 స్టీల్ బ్రిడ్జిలతో విజయవాడ నగరానికి కనెక్టివిటీ ఏర్పడింది. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు వల్ల అమరావతిలోని అంతర్గత రహదారులు, నార్త్ టు సౌత్ వచ్చే రహదారులతో పాటు నార్త్ టు ఈస్ట్ ఉన్న రహదారులు కావచ్చు, లేకపోతే నార్త్ టు సౌత్ ఉన్న ప్రాంతాలన్నింటినీ దీన్ని కలిపే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మిగతా వాటికి సంబంధించి జాతీయ రహదారికి కనెక్టివిటీ ఉంటుంది, విజయవాడ నగరానికి కనెక్టివిటీ ఉంటుంది. సో వీటన్నిటినీ వీలైనంత త్వరగా అమరావతికి కనెక్టివిటీని ఏర్పాటు చేసే ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైనా ఒక నగరం ఇంత స్థాయిలో నిర్మించాలంటే మౌలిక వసతులని పెద్ద ఎత్తున నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. వాటిలో కీలకమైనది రహదారుల నిర్మాణం. సో దానిపైన దృష్టి పెట్టింది. 10 ఏళ్ళు పట్టినప్పటికీ కూడా ఈ నిర్మాణం పూర్తి చేసుకుని రేపు ఉదయం ముఖ్యమంత్రి దీన్ని ఇక్కడ ప్రారంభించబోతున్నారు. సో భవిష్యత్తులో ఒక నిర్మితమవుతున్న భవన నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, నగరానికి సంబంధించి కావచ్చు, దాదాపుగా కోట్ల సంఖ్యలో వచ్చే ప్రజల ఇక్కడ ఉండడానికి అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుకి ఈ రహదారి మొదటి సంతకంగా ఉండబోతోంది. ఆ తర్వాత దీన్ని అవసరాలకు అనుగుణంగా విస్తరించే అవకాశాన్ని కూడా ఏర్పాట్లు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ సీడ్ యాక్సిస్ రోడ్ అయితే రేపు లాంచ్ కాబోతోంది. ఆ తర్వాత మిగతా రహదారులపైన ప్రభుత్వం దృష్టి పెట్టబోతోంది. ప్రధానంగా దీనికి కేవలం వాహనాలు వెళ్లేందుకు మాత్రమే కాకుండా ఈ రహదారుల కిందనే అనేక గ్యాస్ కనెక్షన్స్ కావచ్చు, వాటర్ కనెక్షన్, సీవరు, మిగతా టెలికమ్యూనికేషన్ సంబంధించిన లైన్స్ కావచ్చు, లేకపోతే అనేక రకాల ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణ రహదారికి కిలోమీటర్కి అంటే అనేక వేరియేషన్స్ ఉంటాయి. కొన్ని యావరేజ్న 35 కిలోమీటర్ల వరకు ఒక్కొక్క రహదారి నిర్మాణానికి అవుతుంటే దీనికి 150 కోట్ల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేవలం ఒక రహదారిగా మాత్రమే కాకుండా ఈ ప్రాంత మౌలిక అవస్థలను మోసుకెళ్లే కారిడార్గా కూడా దీన్ని నిర్మించారు. కాబట్టి ఇది మల్టీపర్పస్ రోడ్ ఇది. సో ఇది BRTS రోడ్డు కూడా ఇది ఇట్లానే ఉంటుంది. ప్రజా రవాణాతో పాటు వీటికి సైడ్ రోడ్స్ ఉంటాయి, RHS అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న సర్వీస్ రోడ్స్ కావచ్చు, లేకపోతే LHS లాంటివి ఉంటాయి. మిగతా అనేక మల్టీపర్పస్ కనెక్టివిటీకి సంబంధించిన రోడ్లుగా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రధానమైన ఒక కీలకమైన ఘట్టానికి రేపు నాంది పలకబోతున్నారు. భవిష్యత్తులో అమరావతి అవసరమైన మౌలిక సదుపాయాల నిర్మాణానికి తీసుకెళ్లే ఒక క్యారియర్గా ఇది ఉండబోతున్నట్టుగా మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఇది లేటెస్ట్ అప్డేట్ అమరావతి రాజధానికి సంబంధించి.